ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. గమ్మగమ్మలాడుతుంది పచ్చడి. తింటుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తుండే. తింటావరా? ఒక ముద్ద పెడతా. నాకు భయం అవుతుంది అది తినాలంటే. మంట ఉంటుందని ఏం లేదు చూడు. ఇట్ట ఈ కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డ పెట్టుకొని ఒక ముద్ద ఫస్ట్ నీకు. లేదా మంట అసలు లేదు, నెయ్యి వేసుకున్నదే. ఇంకా నేను ఆ పచ్చిమిరపాయలు చూసి భయపడ్డది మంట ఉంటుంది అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఈరోజు నేను రోటి పచ్చడి చేస్తుండా. పచ్చిమిర్చి రోటి పచ్చడి. నోరు బాగలేనప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు, నాన్ వెజ్లు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వంట అనమాట ఇది. నోటికి పట్టిన తుప్పు అన్నీ వదిలిపోతాయి అనమాట ఈ పచ్చడి తింటే. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಮೆಣಸಿನಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. ముందుగా గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి మరీ నల్లగా ఉండేటి తీసుకోవద్దండి, మంట ఎక్కువ ఉంటాయి. ఈ టైప్ ఉండే పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా ఉంటే మంట తక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బాండి వేడెక్కిందండి. ఇక్కడ కొంచెం మెంతులు తీసుకుంటున్నా, మెంతి గింజలు నేను కొంచెమే, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు నువ్వులు, మన నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. చూడండి, చిటపట సౌండ్ వస్తుంది. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకుంటుందా. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తుంచి వేసుకుందామండి. చూడండి, అన్ని ఇదే విధంగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తడి పోయేంత వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, తడి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసుకుందాం. కొంచెమే, మరీ ఎక్కువ వేసుకోకూడదు.
కొద్దిగా జీలకర్ర చూడండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. చూడండి, ఇంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. దీంట్లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఎవరో ఫోన్ చూడు ఇందాక నుంచి సైలెంట్లో పెట్టు. ఇది రాదు పెట్టమ్మా సైలెంట్లో. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం. చూద్దామండి ఇప్పుడు. చూడండి, బాగా ఫ్రై అయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాయి. ఇంకా కొంచెం ఘాటు ఉంటుంది మిరపకాయలు ఘాటుని బట్టి మంట ఎక్కువ ఉంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి. మంట తక్కువ ఉన్నాయి అనుకో మిరపకాయలు, అప్పుడు చింతపండు కొంచెం తగ్గించుకోవాలి. తెల్ల మిరపకాయలు మంట ఉంటుంది, తెల్లవి మంట ఉండదు, నల్లవి ఈ మంటనే ఉండే. కొంచెం చింతపండు ఈ వేడి దాంట్లో వేసుకొని కొంచెము వేడి తగిలితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఇంకా టమాటా ఏం అవసరం లేదు దీంట్లోకి. చింతపండు ఉంటే చాలు. ఇంకా తెల్లబాయి ఉల్లిగడ్డ వేసి దంచుకుందాం. ఇంకా మీరు మిక్సీలో వేసుకునే మాట అయితే ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోండి. ఈ నువ్వులు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలు, చింతపండు, ఉల్లిగడ్డ, ఈ తెల్లబాయి వేసి కచ్చపచ్చగా పట్టుకోండి. మరి మెత్తగా పట్టుకోకుండా. నేనైతే రోట్లో దంచుకుంటుండా. గ్యాస్ ఆఫ్ చేస్తుండండి. చూడండి, ముందు నువ్వులు వేసి దంచుకుందాం. ఇప్పుడు నువ్వులు మెదిగినాయి, పచ్చిమిర్చి వేసుకుందాం. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మెదిగిపోయిందండి. చింతపండు వేసుకుందాం. కరివేపాకు, ఈ నువ్వులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకోబట్టి మంచి సువాసనతోటి అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు తెల్లబాయి వేసుకుందామండి. ఒక 4 వరకు వేసుకుంటుంటా. ఇంకా ఫైనల్గా
ఉల్లిగడ్డ వేసుకుందాం. నేను చిన్న సైజు కాబట్టి 2 వేసుకుంటుండా, మీరు పెద్దదైతే 1 వేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని తక్కువ అయితే వేసుకుందామండి. ఇప్పుడే నేను తిననమ్మా ఈ పచ్చడి, ఎందుకు మంటలు మంట వేస్తుంది? అనిపిస్తుంది నాకైతే. ఏముండదు, చింతపండు ఇంత వేసిందిలే. టమాటాలు ఏం లేవు, మీరు బోధుంటారు మంట, మీరు తినండి. తినాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకు అంత బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ అయిందండి, వేస్తుందా? ఇంట్లో నెయ్యి వేసుకొని తినాలి. ఏముందండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. పుదీనా చట్నీలాగా కనిపిస్తుంది. అది పచ్చిమిర్చి గ్రీన్ ఉన్నాయి కదా. పుదీనా చట్నీ చేసిన ఎప్పుడన్నా? చేసిన కదా. చూడండి పచ్చడి. ఇది వారం రోజులైనా నిల్వ ఉంటుందండి, బయటనే, ఫ్రిడ్జ్లో కాకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది పచ్చడి. అంత ఫ్లేవర్ తోటి, మంచి వాసనతోటి మస్తుందండి. ఈ టైంకి వీడియోలు తీస్తే డిస్టర్బెన్స్ బయట. అవును, అందరు ఇంటికి వచ్చి ఇప్పుడు పనుల నుంచి ఇంట్లో ఉంటారు కదా. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే వేరే లెవెల్. ఇంకా చూడండి, రైస్, వేడి వేడి రైస్ వేసుకున్నా నేను. దీంట్లోకి పచ్చడి వేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. రండి ఫ్రెండ్స్, తిందాం. గమ్మగమ్మలాడుతుంది పచ్చడి. ఈ పచ్చడి తీసుకొని కలుపుకొని ఇలా తింటుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తుంటాయి. తింటారా? ముద్ద పెడతా. నాకు భయం అవుతుంది అది తినాలంటే. మంట ఉంటుందని ఏం లేదు. చూడు ఇట్ట ఈ కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డ పెట్టుకొని ఒక ముద్ద ఫస్ట్ నీకు. లేదే మంట అసలు లేదు, నెయ్యి వేసుకున్నాలే. ఇంకా నేను ఆ పచ్చిమిరపాయలు చూసి భయపడ్డా, మంట ఉంటుంది అని. లేదు అసలు, చాలా బాగుంది. ఉల్లిగడ్డ తగులుతుంది. అదే రండి ఫ్రెండ్స్, తిందాము. సర్దిరిపోయే పచ్చడి అండి. మీకు ఏం తినబుద్ధి కానప్పుడు, జ్వరం వచ్చి నోరు అసలు బాగుంటుంది కదా, అలాంటి టైం అప్పుడు ఇది చేసుకోండి.
ఎప్పుడైనా చేసుకోవచ్చు, అప్పుడైతే ఇంకా నోటికి బాగుంటుంది అనమాట. లోపలగా చింతపండు, నెయ్యి ఫ్లేవరు, ఈ ఉల్లిగడ్డ భలే ఉందండి. ఉల్లిగడ్డనే తింటా హైలైట్. ఉల్లిగడ్డ పెట్టుకొని ఒక్కసారి టేస్ట్ చేసినారంటే వదిలిపెట్టరండి పచ్చడిని, అంతా బాగుంది టేస్ట్. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అట్టుందనమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారైనా. నేను చెప్పేది అనేది కాదు, మీరు ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరింది కమెంట్ చేయండి. భలే ఉందండి, తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఈ రైస్లోకి కొంచెం మెత్తగా చేసుకొని రైస్, ఈ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే స్వర్గమే అట్టుంది. ఇది కొంచెం తిని నెక్స్ట్ పెరుగు వేసుకొని తింటే ఇంకా మోగమండి అట్టా ఉంటుంది. పెరుగన్నం లేక కూడా నంచుకొని చాలా బాగుంటుంది పచ్చడి. దోశలకి కానీ చపాతీలకు కానీ ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.